ఈ పేస్ రావాలా. విలపించెను తప్పించే కనుమూచెను నిలువెల్లకమనుంది విలపించెను తప్పించే కనుమూచెను కల్వరిలో నీకోసమే బలియా ప్రభునందు పాపము ప్రభు నోట కపటము లేదుగా పాపము వెరుగడుగా అరుదించెను బలియాయని శిక్షకు కల్వరిలో నీకోసమే బలియాయను యేసు ప్రభు. ప్రియమైన గ్రామస్తులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి మేము వచ్చాం. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి, ఆయన యొక్క శిలువ సువార్తను గురించి చెప్పడానికి మేము వచ్చామండి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ భూమి ఆకాశములను యేసు క్రీస్తు ప్రభువే సృజించాడని, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన సృజించాడని, భూమి మీద ఉన్న ప్రతి భాష ప్రజలు కూడా ఆయన ద్వారానే కలిగినారని, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని, కలిగి ఉన్నదంతా కూడా ఆయన ద్వారానే కలిగిందని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఆయన పాపులను రక్షించుట కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువలో ఆయన బలిగా అర్పించాడు. పాపము అనేది మనిషిని నరకానికి తీసుకెళ్తూ ఉన్నది. పాపము ద్వారా మానవుడు నరకానికి యుగ యుగాలు అంతమైపోతూ ఉన్నాడు. ఈ పాపం నుండి మనిషిని విడిపించడానికి ఏ కాలంలో కూడా ఏది సాటి కావడం లేదు. కనుక దేవుడే మన పైన కరుణించి దయ చూపించి ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తమును చిందించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన రక్తంలో పరిశుద్ధం ఉన్నది కనుక పాపంలో ఉన్న మనిషిని పవిత్రపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన రక్తం వలన ప్రతి పాపం నుండి పవిత్రపరిచి మనుషులను ఉచితముగా నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన నిర్ణయించి ఉన్నాడు. కనుక మీకు ఇష్టమైతే మరి మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. మీకు సమీప గ్రామాలలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆయన రక్తం వలన ప్రతి మానవుడు మరి పాపం నుండి క్షమాపణ పొంది మరి పరలోకానికి, మన స్వర్గము మోక్షము అనుకుంటున్నట్టుగా ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు అన్నాడు, ఏ విధంగా మీరు రాలేరు కానీ నా వలన మాత్రమే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, పరలోక రాజ్యానికి రావాలంటే నా ద్వారా తప్ప మరి ఏ నామమున రాలేరని చెప్పి ఆయనే మాట్లాడి ఉన్నాడు. కనుక పరలోక రాజ్యం మనం చేరాలంటే, ఈ పాపం నుండి విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తే మనకి నిదర్శనం. కనుక ఈ సమయంలో వింటున్న మీరందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నరకం నుండి తప్పించుకొని పరలోకం చేరుకోవాలనేది ఈ చిన్న ప్రార్థన.